నమస్తే అన్న, మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను పెయింటింగ్ కాంట్రాక్టర్. పెయింటింగ్ కాంట్రాక్టర్ సార్. ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? 73వ వార్డు. గాజువాక నియోజకవర్గం సార్. గాజువాక నియోజకవర్గం. సార్, గత 5 సంవత్సరాలకైతే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చూసారు. జగన్ గారి పరిపాలన మీకు తెలిసే ఉంటుంది. మరి రాష్ట్రంలో కొద్ది రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, వైసీపీ ప్రభుత్వం? టీడీపీ, జనసేన కూటమి అదే బాగుంటుంది. వైసీపీ పరిపాలన ఎందుకని సార్, ఎందుకని అనుకుంటున్నారు? వైసీపీ పరిపాలన నచ్చలేదు నాకు. అందుకని మేము కొత్తదనాన్ని కోరుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి చంద్రబాబు నాయుడు ఆలోచనలు తోడైతే కొంచెం మాకు అభివృద్ధి చెందుతామని మా అభిప్రాయం. దాన్ని బట్టి మేము జనసేన, తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం? కక్కలేము మెంగలేము అని అనుకున్నాను. రోడ్లు బాగాలేవు, వర్కర్స్కి పనులు లేవు, ఇంకా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. అందుకనే ఈసారి సార్ ప్రభుత్వం మారితే మాకంటూ కొంచెం హోప్స్ పెరుగుతాయని మా ఆలోచన. ఎలా ఉంది సార్? ఇప్పుడు యాక్చువల్గా కొంతమందిని అడిగితే ఉన్నారంటే మెయిన్ ఇసుకండి, అది ఇబ్బంది అయిపోయింది. దానివల్ల ఒక 10-15 రకాల పనులు వాళ్ళు అందరూ ఆగిపోయారు అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? మేము భవన నిర్మాణ కార్మికులనే. ఒక పెయింటర్ అవ్వనివ్వండి, కార్పెంటర్ అవ్వనివ్వండి, చాలామంది మేమందరం పనిచేయాలంటే ఇసుక అనేది కంపల్సరీ. ఆ మేస్త్రులు బిల్డింగ్ కడితేనే కదా మేమంటూ పెయింటింగ్ వేయడానికి ఉంటుంది. ఆ ఇసుక ఆగిపోవడం వల్ల మాలాంటి వర్కర్లు చాలామంది చాలా సఫర్ అయ్యారు. సో అదొక మెయిన్ రీజన్. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సార్, ఎందుకని మీరు ఇంకా ఇట్లా మాట్లాడుతున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, వెనక నుంచి లాగేసుకుంటున్నారు. అమ్మఒడి 10,000 అంటున్నారు. బియ్యం బస్తా మీద రేట్లు పెరుగుతున్నాయి, నూనె మీద రేట్లు పెరుగుతున్నాయి. అవెవరు లెక్కారు? ఇచ్చిన 10,000 లెక్కేస్తున్నారు. మంత్లీ ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది? మా దగ్గర నుంచి ఎంత పోతుంది? అమ్మఒడి 10,000 ఒకటేనా? అమ్మఒడి కూడా ఎవరికి ఇస్తున్నారు? ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తున్నారు. మరి మగాళ్ళకి ఏ పథకం ఉన్నది ఒకటి చెప్పండి. ఒక కష్టపడే కార్మికుడికి ఒక పథకం పెట్టడం చెప్పండి. ఆడవాళ్ళకి ఇస్తానంటున్నారు, ఓకే రైట్. ఆడవాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచేస్తారు, మగవాళ్ళు ఓట్లు అయిపోయిన పర్లేదా? ఈ మద్యపాన నిషేధం చేస్తున్నట్టు అసలు ఈ మద్యం ఎలా ఉంది? దీని రేట్లు ఏంటి పరిస్థితి? డ్రింకింగ్ కోసం చాలామంది చెప్పడం విన్నాను కూడా నేను. మద్యపాన నిషేధం అంటే మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోయేది తప్పించి మద్యపాన నిషేధం అనేది లేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే మద్యపాన నిషేధం చేస్తే వెంటనే గవర్నమెంట్ దిగిపోద్దని నాలుగే తెలుసు. ఆడవాళ్ళ సింపతి పొందడం కోసం కొంతమంది ఇలాగే చెప్తుంటారు. మద్యపాన నిషేధం అనేది కళ. కానీ మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, అలానే ఐటీ మినిస్టర్గా చేసిన గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. సో మీ నియోజకవర్గంలో అయితే ఎలా ఉంది? కసపట్టుగానే ఉంటుంది. ఆల్రెడీ ఈయన ఎమ్మెల్యే కింద గెలిచిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన చేసిన సేవలు కూడా గుర్తించే ఓట్లు వేయాలని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు అనేది ఇక్కడే ఉండే వ్యక్తే, విందు అది లోకలే, అది గాజువాక. కానీ ఏంటంటే ఈసారి తెలుగుదేశం మీద అందరూ మక్కువ చూపిస్తున్నారు. సార్, ఇక్కడ యాక్చువల్గా మీ ప్రాంతంలో ఈ విశాఖపట్నం పార్లమెంట్ ఏరియాలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం నుంచి నిధులు సాధించాలి. ఇప్పుడు గంగవరం పోర్టు ప్రైవేట్ పరం కాకూడదన్నా, అలానే విశాఖ ఉక్కు ఉంది కదా, అది ప్రైవేట్ పరం కాకూడదన్నా, ఇటువంటి ఆపాలన్నా పార్లమెంట్లో గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి. సో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒక పక్క భరత్ గారు ఉన్నారు కూటమి తరపున, మరో పక్క బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. సో ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ భరత్ గారేనండి. ఎందుకు అంటే ఆయన లాస్ట్ టైం కూడా ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయారు. ఈసారి సరే ఇచ్చి చూస్తే ఆయన సత్తా ఏడు చూస్తాం కదా. బొత్స ఝాన్సీ గారు అంటున్నారు, ఆవిడ అనేది ఇంకా వైజాగ్లో చాలా నాకే ఇంకా మీరు చెప్పిన తర్వాత బొత్స ఝాన్సీ గారు అని తెలిసింది. నాలాంటి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ భర్త గారు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో భర్త గారికి వేస్తారని నా నమ్మకం. థ్యాంక్ యూ భయ్య. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నానాజీ అండి. నానాజీ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కార్పెంటర్ పని చేస్తానండి. సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? అనకాపల్లి నియోజకవర్గం అండి. సో మీది ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందా? ఓటు ఇక్కడే వస్తుంది సార్. యాక్చువల్గా ఏమైందంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చూశారు. మరికొద్ది రోజుల్లో అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే మీకు కానీ లేదా ప్రజలందరికీ కానీ బాగుంటుందని మీరు భావిస్తున్నారు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా లేదా వైసీపీనా? జనసేన వస్తుంది, కూటమి టీడీపీ కూటమి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి అయితే అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం పరిపాలన కానీ పనితీరు కానీ ఎలా ఉంది? చేశాడంటే జగనన్న చేశాడు కానీ డబ్బులు పనిచేసాడు కానీ అభివృద్ధి లేదు. ఇస్తున్నాడు లాగేస్తున్నాడు. దానివల్ల మాకు బెనిఫిట్ లేదు. అంటే ఈ చేత 10 రూపాయలు ఇచ్చి ఈ చేత 100 లాగేస్తున్నాడు. అప్పుడు దానివల్ల సుఖం లేదు కదా. అందుకని అభివృద్ధి అనేది ఉంది అసలు ఈ ప్రభుత్వంలో? అభివృద్ధి లేదు, అదే డబ్బులు పంచడం అభివృద్ధి, ఇంకా దాని గురించి ఇంకేం లేదు. మాకు ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టాం అనుకోండి, ఆ బిల్డింగ్ ఉంటే 100 రోజులు ఉంటుంది. డబ్బులు ఈ రోజు ఇస్తే 100 రూపాయలు ఈ రోజు వైన్ షాప్కి వెళ్ళి కట్ చేస్తే అయిపోయింది. ఆ బిల్డింగ్ అంటే అలా ఉంటుంది. అది మీకు అది కావాలని అడుగుతున్నాం.
సార్ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు. ఆయన మరి జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు కానీ ఎలాంటివి ఏమైనా వచ్చినాయి? లేదండి, రాలేదు. ఓకే, ఎలా ఉంది సార్ అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? విశాఖపట్నం పరిస్థితి అయితే భూ కబ్జాలు చేయడం స్టార్ట్ అయింది. భూమి రేట్లు పెంచేశారు. మాలాంటి వాళ్ళకి చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళకి రెంట్లు ఎక్కువ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా స్టాంప్ రేట్లు పెరిగిపోవడం వల్ల మాకు ఇప్పుడు రెంట్కి ఉన్న పర్పస్ 3,000 5,000 చేశారు ఈ 5 సంవత్సరాలు. దానివల్ల మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాగా. అందుకని గవర్నమెంట్ మార్చేద్దాం ప్లానింగ్లో ఉన్నాం. ఓకే సార్, మీకు నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఈ ప్రభుత్వం ఎలా ఉన్నాయి సార్ గతంతో పోల్చుకుంటే? గతం టీడీపీ గవర్నమెంట్లోనే నార్మల్ ఉంది. ఈడు ఏకంగా డబల్ చేసాడు. 350 రూపాయలు మేము కట్టవలసింది కరెంటు బిల్లు 700 రూపాయలు కట్టాం. దానివల్ల మరి మాకు ఇబ్బందే కదా. అది సరుకుల ధరలు ఎలా ఉన్నాయి సార్? పప్పులు ఉప్పులు బియ్యం ఇవన్నీ కూడా 130 రూపాయలు ఇప్పుడు మేము కొంటున్నామండి. గతంలో 90 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు 130, 140, 170 రూపాయలు కందిపప్పు, కందిపప్పుని మినపప్పుని అంత రేటు. మా ఇడ్లీ ఏం తింటాం చెప్పండి? హోటల్కి వెళ్తే 10 రూపాయలకి ఒక ఇడ్లీ ఇస్తున్నాడు. మా పని చేస్తే మాకు 600 రూపాయలు వస్తుంది. 600 రూపాయలు ఇస్తే ఇందులో కేజీ ఇది తినేస్తే మిగతా పిల్లల్ని ఎలా పోషించాలా? నాకు 3 పిల్లలు ఉన్నారు. అమ్మఒడి ఇస్తున్నాడు. ఫస్ట్ 14,000 ఇచ్చాడు. తర్వాత 13,000, 22,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలి. మిగతా 6,000 రూపాయలు వేసి కడతాను. అది కూడా అదే జరిగింది. సో అంటే మీకు 10,000 15,000 మీకు పథకం పేరు చెప్పించి మీ దగ్గర నుంచి అయితే 20-30 వేలు లాగేస్తున్నారు. ఓకే, సో కంపెనీస్ ఏమైనా వచ్చినాయి సార్ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కానీ అలాంటివి కనిపించినాయా? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది మన ఫార్మర్ సిటీ, సూపర్ రన్నింగ్ అయింది. నేను ఆ ఉద్దేశం మీద మనం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసాం. కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది 5 సంవత్సరాలు. విశాఖపట్నంలో కంపెనీ లేదు కదా, భూ కబ్జా. ఎక్కడ చూసినా భూమి లాగేస్తున్నారు అమ్మేసుకోవడానికి. ఎక్కడో కొండపోరంబోకులు ఉన్న పోరంబోకు భూములు కూడా లాగేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా విజయసాయి రెడ్డి వాళ్ళ బినామీలు, మన గుడివాడ అమర్నాథ్ గారు బినామీలు అయిపోతుంది. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ప్రాంతంలో పోటీ చేయట్లేదు, కానీ ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? పల్లాసీన్కి పక్కాగా వస్తుందండి. ఇంట్లో కూర్చొని క్యాన్వాసింగ్ చేయవసరం లేదు, గెలుస్తాడు. ఒక 10,000 లక్ష మెజార్టీ. సార్ మరి మీ పార్లమెంట్ పరిధిలో యాక్చువల్గా మీకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గంగవరం పోర్టు ఇక్కడ మీకు మీ నియోజకవర్గంలో ఉంది, అది ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రలో కంటే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అడ్డుకున్న పరిస్థితి కనిపించలేదు. మరి ఎంపీకి ఎవరు గెలిస్తే కొద్దిగా కేంద్రంతో ఫైట్ చేయగలనుకుంటారు? భర్త గారు అయితే బెస్ట్ అండి. ఎందుకంటే అతను మాట్లాడడానికి టాకింగ్ ఉంది. ఈవిడ బొత్స సత్యనారాయణ ఆవిడ ఉంది కదా, ఝాన్సీ లక్ష్మి, ఆవిడ ఎప్పుడు మాట్లాడితే తెలియదు, అక్కడెక్కడో ఉంటుంది. మేము విశాఖపట్నంలో ఉన్న అతను ప్రాపర్ ఇక్కడ ఉన్న అతను. ఇతంతా మనం ఏదైనా కష్టసుఖం మాట్లాడగలం పార్టీ ఆఫీస్కి వెళ్ళి. ఆవిడ ఎక్కడో విజయనగరంలో ఉంటుంది. ఏంటంటే గేట్లు వేసేస్తుంది ముందే ఎదురుని వచ్చాక. మళ్ళీ ఆయన చూసాం గత సారి అంతా 2004 నుంచి 2009 ఎలక్షన్ కూడా చూసాం. ఏ ఛాన్స్ లేదు. ఇంకా అలాంటప్పుడు ఆవిడకి ఎందుకు ఎలాగేస్తాం మీ ఎంపీ ఓటు? ఎంపీ ఓటు ఎలాగైనా సరే అనకాపల్లి మాకు అక్కడ ఉన్న ఓటు సీఎం రమేష్కి వేస్తాం, ఇక్కడ ఇతనికి వేస్తాం, భర్తకి వేస్తాం, ఇక్కడ పల్లాసీన్కి వేస్తాం పక్క. నమస్తే సార్, మీ పేరండి? ఓకే, నమస్తే. నా పేరు నారాయణరావు అండి. నారాయణరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కార్పెంటర్ పని చేస్తానండి. కార్పెంటర్. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. వైసీపీ అధికారంలో ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో కొద్ది రోజులైతే ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, వైసీపీ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి జనసేన ఉంది. జనసేనకి వేస్తే అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు జగన్ గారితో పోటీ పడాలంటే, జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలంటే పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు నాయుడు చేయలేరు. ఇప్పుడు జనాలందరికీ కూడా ఎలాగుందంటే పవన్ కళ్యాణ్కి సీఎం పోస్ట్ ఇచ్చి మన భర్త గారిని మాకు మంత్రిగా గెలిపిస్తారని అందరికీ కోరుకుంది మా జనాలందరికీ. అది అలా ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల ప్రభుత్వం అంటే స్టార్టింగ్ అమ్మఒడి వేశారు. కోవిడ్లో ఎప్పుడు అమ్మఒడి వేశారు. జనాలు అందరూ వేసారంటే పిల్లలకి 15,000 వేస్తున్నారు. 15,000 వేస్తున్నారు అనుకున్న తప్ప వేసేది 15,000 లాక్కున్నది 30,000 లాక్కున్నాడు. ఆ విధంగా అదేవిధంగా కోవిడ్లో ఏం చేశారంటే ఇండక్షన్లు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఏదీ లేదు, ఏమీ పనిచేయలేదు కూడా అవన్నీ. అదే పిల్లలకి ఏం చేశారు? 15,000 వేశారు, 30,000 లాగేశారు. తర్వాత ఫీజులు గవర్నమెంట్ స్కూల్ పెట్టారు. గవర్నమెంట్ స్కూల్ అన్నారు ఇంగ్లీష్ చెప్తానన్నారు, ఇంగ్లీష్ చెప్పడం లేదు, ఏదీ లేదు. అసలు ప్రభుత్వం అయితే బాగోలేదు. అది నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి సార్ గత ప్రభుత్వంతో పోల్చి? నిత్యావసర వస్తువులు అంటే ఇది వరకు బాగుండేదండి. రైస్ కేజీ 30 రూపాయలు ఉండేది. ఈ రోజు రైస్ కేజీ కొనాలంటే 60 రూపాయలు అయిపోతుంది. 60 రూపాయలు రైస్ కేజీ. మనం వచ్చింది రోజుకి 500, 600 వచ్చిన కూలి తినాలంటే ఎలా తింటారండి? సరిపోదు. ప్రతి ఒక్క ఐటెం కూడా రేట్లు పెరిగిపోయాయి.
ఆ విధంగా మాకు చాలా ఇబ్బంది పాలైపోతున్నాం. మా ప్రజలు కూడా అందరూ ఎలాగ ఉన్నారంటే ప్రభుత్వం మారితే వేరేగా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా నిలబెడితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నారంటే ఒక సెన్స్ ఇవ్వండి అన్నారు. ఒక సెన్స్ ఆయనకి ఇచ్చారు. ఇదే విధంగా ఈయన కూడా ఒక సెన్స్ ఇచ్చి ఆయనకి అగనిస్ట్గా అయిన మేము గెలిపిద్దామని అందరికీ ఉందండి సీఎం గారికి. సో ఇక్కడ ఎంపీగా అయితే ఎవరు గెలవాలనుకుంటున్నారు? భరత్ గారు అలానే బొత్స ఝాన్సీ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు వైఫ్. సో ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఇద్దరిలో అంటే మాకు తెలిసి అయితే మాకు దగ్గరలో ఉంటారు ఆయన భర్త గారు. ప్రతి చిన్న వేసానికి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. వేరే పక్కన ఉన్న పర్సన్ బట్టి అయినా తీసుకైనా భర్త గారి ఇంట్లోకి కూడా వెళ్ళొచ్చు. మేము అక్కడికి విజయనగరం వెళ్ళి చేయాలంటే ఆవిడ మాకు ఛాన్స్ అవ్వదు. మా వైజాగ్ అందరూ కూడా భర్త గారు అయినా రెడీగా ఉన్నారండి. ఈ బొత్స సత్యనారాయణ మీద మీ అభిప్రాయం ఏంటండి? బొత్స సత్యనారాయణ అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు, కానీ ఉన్నారని ఆయన చేసే పనులు ఎవరికి కూడా ఏం అవ్వలేదు. ఆయన సీనియరే, ఆయన సీనియర్ అయితే మటుకు ఆయన మాకైతే ఇటువంటి కూడా ఏమీ చేయలేదు ఎప్పుడు కూడా. మాకు ఈసారి భర్త గారు ముందుసారి కూడా భర్త గారు ఓడిపోయారు. ఈసారి కూడా భర్త గారు గెలిపిద్దామని మా అందరికీ ఉద్దేశం ఉంది. అది. థ్యాంక్ యూ సార్.